హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగువారి ముచ్చట్లు. మనం చెప్పుకునే కథ పేరు మొదటి బడి. రచయిత తిరుమల ఆముక్త మాల్యద గారు. అమ్మ అరుస్తూ ఎంతో ఉత్సాహంగా లోపలికి పరిగెత్తుకుంటూ వచ్చిన 6 ఏళ్ల దయాజలదిని చూడనైనా చూడకుండా ఏమిటా అరుపులు, మెల్లగా పిలవాలని ఎన్నిసార్లు చెప్పాను, అసలా ఉరకలేంటి, నెమ్మదిగా రాలేవు అంటూ సాహిత్య లోపలికొచ్చి ఆ షూ ర్యాక్ షూలో సాక్స్ వదిలి పుస్తకాల సంచిని అక్కడ బల్ల మీద పెట్టి కాళ్ళు చేతులు కడుక్కున్నాక నా దగ్గరికి రా, ఆ తరువాత మాట్లాడు అన్న తల్లిని చూశాక ఉత్సాహమంతా ఒక్కసారిగా ఆవిరైపోయింది ఆ 5 ఏళ్ల దయాజలదికి. హుషారంతా పోగా నీరసం వచ్చింది. ఇంకా మాట్లాడితే చీవాట్లు తప్పవనుకొని మారు మాట్లాడక తల్లి చెప్పినట్లే చేసి అమ్మ దగ్గరికి కాక లోపల గదిలో తన రాకకై ఎదురు చూసే బామ్మ దగ్గరికి వెళ్ళాడు. దగ్గరకు వచ్చిన మనవణ్ణి ఆప్యాయంగా దగ్గరికి తీసుకొని, ఏం నాన్న భలే హుషారుగా వచ్చావు, ఈరోజు బల్లో ఏమన్నా విశేషమా అని అడిగింది. అవును బామ్మ, మా క్రాఫ్ట్ క్లాస్లో ఈవేళ నేను కర్చీఫ్ చివర్లు కుట్టాను, అది అందరికంటే ముందుగా. అందుకు మా మిస్ నాకు 3 స్టార్స్ ఇచ్చి దయాజలది చాలా చురుకైనబ్బాయి అని చప్పట్లు కొట్టింది. నాకెంత సంతోషం కలిగిందో తెలుసా అని ఒక్క గుక్కలో చెప్పి ఆగి ఆ మాట అమ్మకి చెప్పాలని ఎంతో ఇదిగా వస్తే అమ్మ కేకలేసింది. అసలు అమ్మకి నేనంటే ఇష్టం లేదు బామ్మ, నీకే నేనంటే చాలా ప్రేమ అంటూ బిక్కముఖం వేశాడు. ఇంతలో అమ్మ ఎంతసేపైనా పాలు తాగటానికి పిల్లవాడు రాలేదని లోపలికి గదిలోంచి మాటలు వినబడ్డంతో అక్కడికొచ్చి గది దగ్గరే ఆగింది. అత్తగారి సమాధానం వినాలని. బామ్మ, అమ్మ పనిలో ఉంది కదా, అందుకే అలా అంది. అదీ కాక నీవు వచ్చే ఉత్సాహంలో బయట తిరిగిన షూస్ ఎక్కడ లోపలికొచ్చి దుమ్ము చేస్తావోనని అలా అంది. అంతేకాని నీ మీద ఇష్టం లేక కాదు నాన్న అని సమాధానపరిచింది మనవణ్ణి. మరి నన్నెందుకు ఎప్పుడు అది చెయ్యి, ఇది చెయ్యి, అలా చేయకు, ఇలా చేయకు అని టీచర్లా చెప్తుంది? ఈ ఇల్లు కూడా ఒక బడిలా ఉంది నాకు. మన పక్కింటి రాముని వాళ్ళమ్మ ఎంత ప్రేమగా చూస్తుందో తెలుసా? అలా అమ్మ నన్నెందుకు ప్రేమగా చూడదు బామ్మ? నేనేదో పెద్ద పిల్లవాడిని అయినట్లు నాతో దూరంగా నిల్చొనే మాట్లాడుతుంది. నన్ను ఒక్కసారైనా దగ్గరకు తీసుకోదు. మంచి మార్కులు తెచ్చుకున్నా, చెప్పిన పనులు చేసినా నన్ను మెచ్చుకోదు, ముద్దు చేయదు. అసలు నాతో కాసేపు కూడా కూర్చొని నీలాగా కథలు చెప్పదు. బళ్ళో జరిగిన విషయాలు అడగదు. ఎప్పుడు మాట్లాడినా అది హోంవర్క్, మార్కుల గురించి మాత్రమే మాట్లాడుతుంది. నేనేమన్నా బొమ్మనా బామ్మ? నా స్నేహితులు తమ తల్లులతో వారు మాట్లాడే విషయాలన్నీ చెబితే నాకెంత బాధ కలుగుతుందో. అందుకే అన్నాను అమ్మకి నేనంటే అస్సలు ఇష్టం లేదని అంటూ బామ్మని కౌగిలించుకొని ఏడ్చేశాడు దయాజలది. వాడి బొగ్గ మీద కారుతున్న కన్నీటిని తన కొంగుతో తుడుస్తూ, నీవంటే అమ్మకి చాలా ఇష్టం కాబట్టే దూరంగా ఉన్న మంచి బల్లో చేర్పించింది. ఫీజులు ఎక్కువైనా, అంతేకాక నీకు మంచి మంచి ఆటబొమ్మలు, పుస్తకాలు వెతికి వెతికి మరీ కొనిపెట్టింది. నువ్వు మంచి పిల్లాళ్ళలా పెరగాలనే శుభ్రంగా ఉండమంటుంది. అసలు ఇల్లేరా పిల్లలకి మొదటి బడి, అమ్మే మొదటి గురువు. నీ మీద ప్రేమ లేకపోతే ఇవన్నీ చేస్తుందా అంటూ అనునయంగా చెప్పి, వెళ్ళి మొహం కడుక్కొనిరా, పాలు తాగుదువు గాని అంటూ బయటకొచ్చింది. ఆమె బయటకొచ్చేలోపు సాహిత్య వంటింట్లోకి వెళ్ళింది. మనవడి మనస్సు బాగా గాయపడిందని అర్థం చేసుకున్న బామ్మ కోడల్ని పిలిచింది. వస్తున్నా అత్తయ్య అంటూ కలిపిన పాల గ్లాసుని అత్తగారి చేతిలో పెట్టింది సాహిత్య. మీ అల్లారు ముద్దు మనవడికి మీరే తాగించండి అని నవ్వుతూ. చూడమ్మా, ఎంత నేను ముద్దు చేసినా వాడు నీ నుంచి ప్రేమానురాగాలని ఎదురు చూస్తున్నాడు. నీవు కాస్త వాడిని నీకు చేరువయ్యేలా చేసుకో. నీకు వాడి మీద చాలా ప్రేమ ఉందని నాకు తెలుసు. కానీ ఎప్పుడూ వాడిని క్రమశిక్షణ అంటూ చేసే కట్టడి వాడిని నీకు మానసికంగా, శారీరకంగా దూరం చేస్తుందని తెలుసుకో. శుచి శుభ్రత ముఖ్యమే. మొక్క యొంగనది మానయ్య యొంగదని అన్ని మంచి విషయాలు మనం పిల్లలకి చిన్నప్పుడే నేర్పడం మంచిదే. కానీ బల్లోంచి ఇంటికి రాగానే నిన్ను చూసినప్పుడు వాడి ముఖం ఎలా వెలుగుతుందో కాస్త పరిశీలించి చూస్తే నీకు అర్థమవుతుంది. నువ్వు మొదట వాడిని దగ్గరికి తీసుకొని మెత్తగా శుభ్రత గురించి చెబితే వాడే అర్థం చేసుకుంటాడు. అన్నీ వాటి వాటి స్థానాలలో పెట్టి
కాళ్ళు చేతులు కడుక్కున్న తరువాతే నీ దగ్గరకు వస్తాడు. అలా కాకపోతే నీ మీద అనవసరంగా అయిష్టాన్ని పెంచుకుంటాడు. తెలిసిందా? కనుక పిల్లాడికి నీవే వెళ్ళి కాసేపు బుజ్జగించి పాలు తాగించి పిల్లలకు మనం ఇచ్చే అపురూపమైన బహుమతి సమయం. కొంత సమయం వారితో గడిపితే వారు చాలా ఉత్సాహంగా, ఉల్లాసంగా, తృప్తిగా ఉంటారు. తమకు తమ తల్లిదండ్రులు అండ ఉందన్న భరోసాతో, ఆత్మస్థైర్యంతో ఉంటారు. తెలిసిందా? మెత్తగానే కానీ ఘాటుగా మనసుకి హత్తుకుపోయేలా తన తప్పుని తెలియచెప్పిన అత్తగారి ఔదార్యానికి, సమయస్ఫూర్తికి సాహిత్య నయనాలు అశ్రుపూరితలై కృతజ్ఞతతో సరేనంటూ నవ్వు మొహంతో కొడుకు దగ్గరికి వెళ్ళింది. ఒక టీచర్గా కాక మూర్తీభవించిన ఒక మాతృమూర్తిగా.